మన శరీరానికి క్యాలరీలు కావాలంటే మనం ఆహారం తీసుకోవాలి. ఆహారం నుంచి లభించిన క్యాలరీల వల్ల శరీరానికి శక్తి అంది జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. అయితే రోజుకు ఎన్ని క్యాలరీలు అవసరం? క్యాలరీలు ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది? ఎక్కువైన క్యాలరీలను తగ్గించుకునేందుకు ఏం చేయాలి? ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. శరీరానికి శక్తి కావాలంటే నిర్దిష్ట మొత్తంలో ఆహారం తీసుకోవాలి. అంటే క్యాలరీలు ఉండే ఆహారాన్ని తినాలన్నమాట. అయితే అసలు మానవ శరీరానికి ఎన్ని క్యాలరీలు అవసరం అనే అంశంపై చాలా మందికి స్పష్టత ఉండదు. మనిషి శరీర తత్వాన్ని బట్టి క్యాలరీలు అవసరమవుతాయి. అయితే ఇప్పటి జీవన విధానానికి 1600 నుంచి 1800 క్యాలరీలు ఆహారం తీసుకుంటే బరువు పెరగకుండా ఉంటారు. రోజుకు పురుషుడికి 2200 క్యాలరీలు, స్త్రీలకు 1800 క్యాలరీలు అవసరం. ఈ క్యాలరీలకు మించిన ఆహారాన్ని తీసుకుంటే వారిలో కొవ్వు పెరిగిపోయి స్థూలకాయం వస్తుంది. కాబట్టి తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారం తీసుకొని వాటిని ఖర్చు చేసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ముఖ్యంగా బరువు తక్కువగా ఉన్నవారు ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువ బరువు ఉన్నవారు తక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అధిక బరువు తగ్గించుకోవాలనుకునేవారు తప్పనిసరిగా వ్యాయామం చేసి శరీరానికి అధికంగా అందిన క్యాలరీలను ఖర్చు చేసుకోవాలి. ప్రతిరోజు తాజా పండ్లతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పెరుగు పదార్థాలను తీసుకుంటే శరీరానికి ఫైబర్, ప్రోటీన్లతో పాటు మంచి క్యాలరీలు అందుతాయి. ఈ మనిషికి ఇన్ని క్యాలరీలు, ఈ మనిషికి ఇన్ని క్యాలరీలు అని మనం నిర్ధారణ చేయాలి అంటే అది 4-5 పాయింట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఏజ్, దాని తర్వాత మీ ఫిజియోలాజికల్ స్టేటస్, అంటే పిల్లల, లేకపోతే జీరియాట్రిక్ అంటే 60 పైన పాపులేషనా, లేకపోతే గ్రోత్ పీరియడ్ ఉందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం మేలా ఫీమేలా, ఎందుకంటే మేల్స్కి ఫీమేల్స్కి రిక్వైర్మెంట్ అనేది వేరేగా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అంటే రోజువారీగా 24 అవర్స్లో ఎన్ని గంటలు వాళ్ళు బాగా ఫిజికల్లీ యాక్టివ్ ఉంటారు. ఈ 4 పాయింట్స్ అనే దాని మీద మన రోజు క్యాలరీల కన్జంప్షన్ వస్తుంది. మన బిఎంఐ అనేది నార్మల్ ఉందా లేదా, అంటే మన హైట్కి తగ్గట్టుగా మనం బరువు కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ ఫ్యాక్టర్ ఒకటే పెద్దగా డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి అందరికీ కూడాను డెఫినెట్గా 150 minutes యాక్టివిటీ, అంటే మోడరేట్లీ యాక్టివ్ ఎక్సర్సైజ్, అంటే బ్రిస్క్ వాకింగ్ కానివ్వండి, ఇది ఒక గేమ్ ఆడుకోవడం కానివ్వండి, అంటే ఫిజికల్లీ కొంచెం యాక్టివ్గా ఉండే 150 minutes పర్ వీక్ అనేది ఉంటూ బిఎంఐ నార్మల్గా ఉన్నప్పుడు అడల్ట్స్కి, అంటే ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 20 to 50 yearsకి మనం దాదాపుగా 30 క్యాలరీలు పర్ కేజీ బాడీ వెయిట్ అనేది ఇస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరికి ఒక్కో విధంగా క్యాలరీలు అవసరం ఉంటాయి. ఇందుకోసం ఎవరి క్యాలరీలను వారు నిర్ధారించుకోవాలి. ఎత్తు, బరువు ఆధారంగా క్యాలరీలు నిర్ధారిస్తారు. దీనికి అనుగుణంగా ఎవరికి వారు తమ డైట్ ను పాటించవచ్చు. తద్వారా అనవసరంగా శరీరంలో క్యాలరీలను పెంచుకొని ఇబ్బంది పడే అవకాశం ఉండదు. ఆహారం తీసుకునేటప్పుడు క్యాలరీలను దృష్టిలో ఉంచుకోవాలి. ఒకవేళ క్యాలరీలు తగ్గించుకోవాలంటే ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోవటం మానేయాలి. ఇలాంటి వాళ్ళు స్వీట్లు, ఫ్రై ఫుడ్, కూల్ డ్రింక్లు, కేకులు, పిజ్జాలు, బర్గర్లు, ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు. మధుమేహం ఉన్న వారికి సరిపడా క్యాలరీలు ఉన్న ఆహారమే ఇవ్వాలి. టీబీ ఉన్నవారు అత్యధిక క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో మనం గమనించింది ఫిజికల్ యాక్టివిటీ లెవెల్ అనేది బాగా తగ్గింది అందరిలోనూ కూడా. అందుకనే మనకి ఈ మధ్య కాలంలో ఒబేసిటీ కానివ్వండి, లేకపోతే డయాబెటీస్ కానివ్వండి, హార్ట్ డిసీజెస్ కానీ మనకి కొంచెం ఎస్కలేట్ అవుతా కనిపిస్తుంది పాపులేషన్లో. 30 కిలోక్యాలరీస్ అనేది అసలు ఎక్కువ ఫిజికల్లీ యాక్టివ్ లేని వాళ్ళకి 25 కిలోక్యాలరీస్గా కూడా మనము అడ్జస్ట్ చేసి మనం వెయిట్ ప్రకారంగా మనం ఈ 25 కిలోక్యాలరీస్ ఇచ్చినప్పుడు కూడా సరిపోతుంది. సో జనరల్గా చూసినప్పుడు క్యాలిక్యులేషన్ 25 to 30 కిలోక్యాలరీస్ పర్ కేజీ బాడీ వెయిట్ అనేది మనం తీసుకొని క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు సరిపోతుంది. కానీ ఒకటి గమనించాల్సింది, ఇది నార్మల్ బిఎంఐ ఉన్న వాళ్ళల్లోనే ఇది వర్తిస్తుంది. అండర్ న్యూట్రిషన్, ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఉన్నప్పుడు
అప్రోప్రియేట్గా మెడికల్ ప్రొఫెషనల్ని కలిసి మన క్యాలరీలు నిర్ధారణ చేసుకోవాలి. ఏజ్ని బట్టి, మనం చేసే ఫిజికల్ యాక్టివిటీని బట్టి, మనం ఉండే ఫిజియోలాజికల్ స్టేటస్ని బట్టి, ఐదర్ చిల్డ్రన్ ఆర్ ఓల్డ్ ఏజ్ ఆర్ ప్రెగ్నెన్సీ ఆర్ లాక్టేషన్ని బట్టి, అట్ ద సేమ్ టైం ఏజ్ గ్రూప్ని చూసుకుంటూ మనం క్యాలరీలు నిర్ధారణ చేయవలసింది ఉంటుంది. శరీరానికి సరిపడ శక్తి కావాలంటే తినే భోజనంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, నీరు సమపాలలో ఉండేలా చూసుకోవాలి. అయితే వీటిని కొలుచుకొని చూసుకొని తీసుకోవాల్సిన పని లేదు. మనం ప్రతిరోజు తినే అన్నం, చపాతీలను ఏదో ఒక పప్పుతో కలిపి తీసుకుంటే చాలు. పిండి పదార్థాలకు ప్రోటీన్ను జత చేసుకున్నట్లే శరీరానికి కావలసిన క్యాలరీలు మాంసాహారంలో అధిక మొత్తంలో ఉంటాయి. అలాగని రోజూ దీన్నే తింటే ఇందులో ఎక్కువగా ఉండే కొవ్వులు శరీరంలోకి చేరతాయి. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. శరీరానికి కావలసిన ప్రోటీన్లు, ఏ, డి, ఈ విటమిన్లు, కొవ్వులు ఉండే కోడిగుడ్లను ఆహారంలో భాగం చేసుకోండి. ఫాస్ట్ ఫుడ్, మార్కెట్లో దొరికే అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు, ప్యాకేజీల్లో లభించే ఆహారాల వల్ల శరీరంలో క్యాలరీలు విపరీతంగా పెరిగిపోతాయి. కాబట్టి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండి ఇంట్లో వండిన ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవటం మేలు. శరీరంలోకి వెళ్తున్న క్యాలరీలపై అందరూ ప్రత్యేక దృష్టి సారించాల్సిందే. ఇదే శారీరక మెటబాలిజంను నిర్ధారిస్తుంది. దీనివల్ల ఆరోగ్యం పెంపొందుతుంది. తక్కువ క్యాలరీల కోసం ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ను తీసుకోవటం మంచిది. దీనివల్ల ఆకలి తగ్గుతుంది, స్థూలకాయం తగ్గేందుకు ఉపయోగపడుతుంది.